ఎరువుల దుకాణాలను తహసీల్దార్ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ మరియు పోలీసు హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు తనిఖీలు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని పలు ఎరువులు మరియు పురుగుల మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరు షాప్ యజమానులకు యూరియా ఎక్కువ ధరలకు అమ్మినా వేరే మండలాలకు తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే రైతులతో మాట్లాడి యూరియాను అధిక ధరలకు అమ్మితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి వారికి వెంటనే తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దొనకొండ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు ఏదైతే మండల స్పెషల్ టీమ్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసరు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముగ్గురు కూడా కలిసి ఈ ఉన్నటువంటి ఎరువుల షాపులు, మండలంలో ఉన్నటువంటి ఎరువుల షాపులను తనిఖీ చేయడం అనేది జరిగింది. ఈ తనిఖీలో ముఖ్యంగా యూరియా యొక్క స్టాక్ని, నిల్వలను మనం మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఆ యూరియా యొక్క స్టాక్ ఎంత ఉన్నది, ఎలా సేల్ చేస్తున్నారు, అధిక ధరలకు ఏమైనా అమ్ముతున్నారా, లేదంటే ఏదైనా కొరత, రైతులకు కావాల్సిన యూరియా స్టాక్స్ ఏమైనా కొరత ఉన్నాయో దాని మీద ఇన్స్పెక్షన్ చేసి అక్కడ మొత్తం చూడటం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు 3 షాపులు తిరగటం, మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క స్టాక్ రిజిస్టర్లు, ఆ స్టాక్ బ్యాలెన్సు, అలాగే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్వాయిస్ సోర్సెస్, అలాగే లైసెన్సులు, ఇవన్నీ కూడా చెక్ చేసి ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేవని కూడా గమనించడం జరిగింది. అట్లాగే రైతులతో ఎవరైతే ఎరువులు కొనడానికి వచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈ యూరియా కనుక అధిక ధరలకు కనుక ఎవరైనా అమ్మితే మాకు వెంటనే మండల వ్యవసాయ అధికారికి వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా, దాని తర్వాత మనం ఎవరైతే అధిక ధరలకు అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈరోజు మా వ్యవసాయ శాఖ తరఫున మేము చేసినటువంటి కార్యక్రమాల్లో పొలం పిలుస్తున్న కార్యక్రమం అనేది ఈ వద్దిపాడు మరియు సంగాపురం గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క రైతు, ఎవరైతే పంట వేసినటువంటి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి మీరు వేసినటువంటి పంట ఏదైనా కానీ, అది ఏ పంట వేసినా కానీ ఖచ్చితంగా మీరు పంట నమోదు చేయించుకోవాలి. పంట నమోదు చేయించుకుంటే మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారం రావటం కానీ, అలాగే పంట పండినప్పుడు ఆ పంటను అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవడానికి కానీ, అంటే ఇప్పుడు బయట మనకు మార్కెట్ రేటు తక్కువ ఉండి గవర్నమెంట్ రేట్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే రైతులు గవర్నమెంట్కి అమ్ముకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది చూస్తారు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక మరీ ముఖ్యమైనటువంటి అంశం, ఈ నెల ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమాకు సంబంధించినటువంటి ఆఖరి తేదీ ఆగస్టు 31వ తారీఖు వరకు. కాబట్టి మన మండలంలో ఎక్కువగా పత్తి, కంది మరియు మిరప ఈ పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి దయచేసి ఇంకా కట్టుకోని రైతులు ఎవరైనా ఉంటే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ కట్టుకున్నట్లయితే రేపు ఏదైనా మనకి అనుకోని విపత్తు వల్ల, లేదంటే ఏదైనా పంట నష్టం జరగటం వల్ల పంట సరిగ్గా పండకపోతే గవర్నమెంట్ వారు మనకి ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కట్టుకుంటారో ఇన్సూరెన్స్ వాళ్ళకే రావటం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఆ ఇన్సూరెన్స్ కనుక కట్టుకున్నట్లయితే తర్వాత మనకే మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియటం జరుగుతుంది. థ్యాంక్ యూ.